పొలాల్లో బల ప్రయోగం మన తెలంగాణ రాష్ట్రంలో అబ్బా ఏం ఒడ్లు పండిస్తున్నాం, బంగారం పండిస్తున్నాం, టన్నుల దిగుబడి పెరుగుతుంది అంటున్నాం. దాంతో పాటు ఈ విష క్రిమి సంహారక మందుల వాడకంలో కూడా టాప్ లో పోతుంది తెలంగాణ. చూడు పొలాల్లో బల ప్రయోగం అంటే రాష్ట్రంలో ప్రమాదకర స్థాయిలో పురుగు మందులు ఎరువులు వాడకం ఎంత దారుణం చూడరి. ఈ అంశాల్లో 3-5 స్థానాల్లో తెలంగాణ అట. జాతీయ వ్యవసాయ శాస్త్రాల సంస్థ అధ్యయనం అట. రాష్ట్రంలో రసాయన పురుగు మందులు ఎరువుల వాడకం ప్రమాదకర స్థాయి చేరుకుంది. దేశంలో పురుగు మందులను అధికంగా వినియోగిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ 3వ స్థానం ఉంది. ఇది ఆందోళన కలిగించే అంశమే. ఎరువుల వినియోగంలో 5వ స్థానంలో నిలిచింది. భారత వ్యవసాయ స్థితిగతులపై ఢిల్లీలోని జాతీయ వ్యవసాయ శాస్త్రాల సంస్థ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ నిర్వహించిన తాజా అధ్యయన నివేదికలో ఈ వివరాలు వెల్లడించారు. హెక్టార్కు 900 గ్రాముల పురుగుల మందులు వాడుతున్నట, 315 కిలోల ఎరువులు వాడుతున్నట. సో ఇంత దారుణమా? ఎరువులు వేయడానికి ముందు తప్పనిసరిగా భూసార పరీక్ష నిర్వహించాలి. వాస్తవానికి ఇవన్నీ ఏదో అంటున్నారు. భూసార ఆరోగ్య మృత్తిక కార్డు ఆధారంగా అవసరమైన మేరకు ఎరువులను వినియోగించాలి. యూరియా పైన ఆధారపడకుండా ప్రభుత్వం సిఫార్సు చేసిన నత్రజని, భాస్వరం, పొటాషియంలను 4:2:1 నిష్పత్తిలో వాడాలి. నానో యూరియాను వినియోగాన్ని పెంచాలి. రసాయన పురుగు మందులకు బదులుగా జీవ నియంత్రణ పద్ధతులను ప్రోత్సహించాలి. ప్రస్తుతం దేశంలో బయో పెస్టిసైడ్ల వాడకం 8% ఉంది.